మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీరాన్ని తాకినప్పటికైనా సరే ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం జారీ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆరెంజ్ అలర్ట్లో కూడా అకాల వర్షాలు అయితే మాత్రం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏ క్షణానికైనా సరే మేఘాలు అక్కడే లేచి అక్కడే వర్షాలు అయితే అకాల వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంటుంది. దీని కారణంగా అయితే మాత్రం ఎక్కువగా ఫ్లాడ్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఫ్లాడ్స్ వచ్చాయంటే మాత్రం ప్రధానంగా చూసుకుంటే అసలు ఎక్కడ వర్షం పడుతుందో తెలియదు, ఎక్కడ వరద వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే విజయనగరం జిల్లా అసలు పార్వతీపురం జిల్లాకు సంబంధించిన ఇరు కలెక్టర్ కూడా సమన్వయపరిచి అధికారులందరినీ కూడా సమన్వయపరుచుకుని అయితే మాత్రం ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, ఈ యొక్క స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా అప్రమత్తం చేసి అయితే మాత్రం ఇప్పుడు కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటిది ఏదైతే వాగులు వంకలు ఎక్కువగా కొండల్లో ఉన్న వల్ల అయితే మాత్రం అకాల వర్షాలు కురిసాయంటే మాత్రం ఏ క్షణానికైనా సరే ఫ్లడ్స్ అయితే మాత్రం ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు కారణం చేత అయితే మాత్రం ఇప్పటికి కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ అయితే మాత్రం ఇప్పటికే ఆ నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, వాగు వంకలు కావచ్చు, కలవట్ల దగ్గర కావచ్చు ఇప్పటికే పికెట్ నిర్వహించి ఆ యొక్క ప్రాంతాలకు ప్రజలను కూడా ఆ దగ్గరలో ఉండకుండా అయితే మాత్రం ఆ యొక్క సేఫెస్ట్ ప్లేస్కి అయితే మాత్రం వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే గతంలో ఎడతెరప లేకుండా కురిసినటువంటి వర్షాల కారణంగానే ఇప్పటికి కూడా అసలు ప్రధానంగా చూసుకుంటే నదులు, వాగులు, వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గతంలో కురిసినటువంటి వర్షాల కారణంగానే ఆ గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి కనిపించింది. దీని ప్రధాన కారణంగా చెప్పుకోవాలంటే ఆ రోడ్లన్నీ ప్రతిదీ కూడా ధ్వంసమయ్యే పరిస్థితి మనకు కనిపించింది. రోడ్లంతా కూడా కొట్టుకుపోయి జలమయమయ్యే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి ఏదైతే మొక్కజొన్న ఉంటుందో మొక్కజొన్న కూడా వర్షపాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా లబోదిబోం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మరోపక్క అరటి తోటలు అలాగే ఏదైతే వాణిజ్య పంటలన్నింటినీ కూడా ఈ రోజు నేలపాలయ్యే పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలోనే మరోవైపు చూసుకుంటే అధికారులు కూడా ఒకవైపు అయితే అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపించింది. ఒక విధంగా చూసుకుంటే తాత్కాలికంగా విరామం ఇచ్చిందని అయితే మాత్రం ఒక విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే అసలు విజయనగరం జిల్లా కావచ్చు, పార్వతీపురం జిల్లా కావచ్చు, అలాగే శ్రీకాకుళం, అలాగే అనకాపల్లి, అలాగే విశాఖపట్నం ఈ ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలన్నింటికి కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే మాత్రం వాతావరణ శాఖ జారీ చేయని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా ఏదైతే సడన్గా ఏదైతే ఫ్లడ్స్ అయితే మాత్రం వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేసి అయితే మాత్రం అధికారులు అయితే తమ విధుల్లో ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎవరికి ఏ బాధ్యతలు తప్పచెప్పారో ఆ బాధ్యతల ప్రకారం అయితే మాత్రం ఇంతవరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం చూసుకున్నారు. ఈ రోజు కూడా అదే విధంగా చూసుకోవాలని అయితే మాత్రం అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో పార్వతీపురం జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి విజయనగరం జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఇరు జిల్లాలకు సంబంధించిన మంత్రులు అక్కడ చూసుకుంటే గుమ్మడి సంజయ్ రాణి కావచ్చు, అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు కావచ్చు, ఆల్రెడీ ఈ ఇద్దరు మినిస్టర్లు కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయపరుచుకుని వాళ్ళకైతే కీలక ఆదేశాలు అయితే మాత్రం జారీ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఎవరికి కూడా ఎటువంటి హ్యూమన్ లాస్ కూడా జరగకూడదు, ఏదేమైనా సరే రైతులు మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందులు పడకూడదని ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరోవైపు చూసుకుంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే జిల్లా చైర్పర్సన్ అయినటువంటి చెన్నశ్రీని అయితే మాత్రం ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా గొర్రెల మండలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కోనల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా ఇప్పటికే ఆయా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుని వరద తగ్గినప్పటికైనా సరే తర్వాత పరిస్థితి ఎలా ఉందని ఆయా ప్రాంతాలకైతే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఆ యొక్క రైతులు కూడా ఏదైతే ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వరద బాధిత రైతులు ఉంటారో రైతులు ప్రయత్నంలో అయితే మరోవైపు జిల్లా చైర్పర్సన్ అయినటువంటి చెన్నశ్రీని అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో పార్వతీపురం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే గుమ్మడి సంజయ్ రాణి మంత్రిగా ఉన్నారో ఆ మంత్రి కూడా ఆయా ప్రాంతాలకైతే మాత్రం వెళ్ళి సందర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేలు ఉన్నాయో రిజర్వేలు అన్ని కూడా నిండి కొండలా తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే అక్కడ తాటిపూడి రిజర్వేర్ అయితే మాత్రం ఇప్పటికే వాటర్ అయితే బయటికి రిలీజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఆ కోణంలో కురిసినటువంటి వర్షాల కారణంగా వరద తీవ్రత ఎక్కువగా అయింది. వరద తీవ్రత ఎక్కువ అవడంతో పాటు ముందస్తు చర్యల భాగంగానే ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి
ప్రజలను అయితే మాత్రం అప్రమత్తం చేసి అయితే మాత్రం వాటర్ అయితే విడిచిపెట్టే ప్రయత్నం అయితే జరిగింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఏదైతే తోటపల్లి బ్యారేజ్ ఈ తోటపల్లి బ్యారేజ్ సంబంధించినవైతే మాత్రం ఇప్పటికే జలాశయం అంతా కూడా ఫుల్ అయ్యే పరిస్థితి కనిపించింది. ఇదే నేపథ్యంలో అక్కడ కూడా ప్రధానంగా ఏదైతే వాటర్ అయితే ఎక్కువగా పైనుంచి అయితే వరుస కొండలు కురిసినటువంటి వర్షాల కారణంగా ఎక్కువగా వరద అయితే వస్తుందో ఆ వరద కారణంగా అయితే గేట్లు ఎత్తి వాటర్ అయితే కిందకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ తోటపల్లి ప్రధానంగా నాగావళి నదికి సంబంధించినటువంటి దీనిపైన మాత్రం ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికారులతో పాటు సమీక్షించి మాట్లాడినటువంటి పరిస్థితి మాత్రం ఒకవైపు కనిపించిందని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఆయా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఎవరిని కూడా లోపలికి వెళ్ళొద్దు, అటువైపు ఎవరిని కూడా వెళ్ళకుండా అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం ఆయా పరివాహక ప్రాంతాల పహారా కాస్తున్న పరిస్థితి కనిపించింది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే అదే కాకుండా కొండ కోణంలో కురిసినటువంటి ఆ వాగు వంకలు ఎక్కువగా పొంగి పొరిలే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా ఈరోజు మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం జిల్లాలో ఉంటున్న నేపథ్యంలోనే ఈరోజు ప్రధానంగా అకాల వర్షాలు అయితే ఎక్కువగా పడవచ్చు అనేది మాత్రం వాతావరణ కేంద్రం ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేసిందో ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎలక్ట్ అయితే మాత్రం ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికారులు అయితే మాత్రం క్షేత్రస్థాయిలోనే అందరూ ఉండాలనేంత మాత్రం ఇప్పటికే అధికారులకి కలెక్టర్లు 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసే పరిస్థితి కనిపించింది. అలాగే జిల్లాకు సంబంధించి రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే ప్రధానంగా చూసుకుని గ్రామ సచివాలయ వార్డులకు సంబంధించినటువంటి ఆ యొక్క సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలుగానే చేపడుతున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ప్రధానంగా చూసుకున్నాం ఏదైతే పాతబడినటువంటి ఆ గోడలు ఉన్నాయో ఆ గోడలతో పాటు పురాతన కాలంలో కట్టినటువంటి ఆ యొక్క ఇల్లు కూడా ఆల్రెడీ ఈ యొక్క వర్షాలకైతే కూలే పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే దత్తిరాజర్ మండలం ఉందో దత్తిరాజర్ మండలానికి సంబంధించినటువంటి పలు గ్రామాలకు సంబంధించిన రాకపోకలు కూడా ఇప్పటికే అంతరాయం అయితే ఏర్పడే నేపథ్యంలో ఆ సంబంధించినటువంటి కలవట్లన్నీ కూడా ఇప్పటికే నీటిపోలే కొట్టుకుపోయే పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఇదన్నిటిని కూడా ఇప్పటికే దానికి సంబంధించిన అధికారి యంత్రాంగం అయితే అప్రమత్తమయ్యి ఆయా కార్యాచరణలో మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే ఒకటే ప్రధానంగా చూసుకుంటే జిల్లాలకు సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా స్తంభించడంతో మళ్ళీ యథావిధిగా అయితే మాత్రం నేటి నుంచి అయితే కొనసాగించవచ్చు అనే ఒక పక్క అయితే మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ రోజు అంతా కూడా చాలా ఎలక్ట్గా ఉండాలి. ఎందుకంటే అకాల వర్షాలు కురిసాయంటే మాత్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయని ఈ హెచ్చరికల నేపథ్యంలోనే అధికారులంతా యంత్రాంగం అంతా కూడా ఈరోజు అప్రమత్తమయ్యి ముందస్తు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.